వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. కార్తీక దీపం ఆగస్ట్ 9 ఎపిసోడ్లో మా పెళ్లి ఈ ఇంట్లోనే జరిపించాలి. దీపకు అమ్మానాన్నల స్థానంలో సుమిత్రగారు దశరథ్గారు కూర్చోవాలి అంటూ కార్తీక్ షాక్ ఇవ్వడంతో అంతా బిత్తరపోయి చూస్తుంటారు. దీపతో సహా అంతా అయోమయంగా కార్తీక్నే చూస్తారు. ఏం దెబ్బకొట్టావ్రా? కొడితే 32 పళ్ళు రాలిపోయాయని పారు మనసులో అనుకుంటుంది. అంత విన్న జ్యో మనసులో, బావా నువ్వు ఇక్కడికే వచ్చి ఆగుతావని నేను గెస్ చేశాను. కాని మా అమ్మానాన్నలను దీపకు అమ్మానాన్నలుగా కూర్చోబెట్టమంటావని నేను ఊహించలేదు. కాని ఈ కోరిక కోరావంటే దీప అమ్మానాన్న సుమిత్ర దశరథ్లే అని నీకు తెలుసా? తెలియదా? ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది. వెంటనే పారుతో సైలెంట్గా ఉన్నావేంటి, ఏదొకటి అను అంటుంది చిన్నగా జ్యో. వెంటనే పారు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కాని కార్తీక్ ఇచ్చిన షాక్కి గొంత బిగుసుకుపోయి మాట రావడం లేదన్న సంగతి తెలుసుకుని మాట్లాడటానికి ఇబ్బంది పడుతూనే, ఒరేయ్ ఇలాంటి గొంతమ్మ కోరికలు కోరితే ఎవరు తీరుస్తారా? మాటలు కూడా రావడం లేదు కదారా అంటుంది ఆవేశంగా గొంతు మూతపడి చాలా ఇబ్బంది పడుతూనే. తీర్చాల్సిన వాళ్లు తీరుస్తారు పారు అంటాడు కార్తీక్ కూల్గా. వెంటనే సుమిత్ర రియాక్ట్ అయిపోతుంది. ఎవర్రా తీర్చేది? ఒక మనిషిగానే దీప పక్కన నిలబడటానికి ఇబ్బంది పడే నేను దీపకి తల్లిస్థానంలో నిలబడాలా? అది ఎప్పటికీ జరగదు అనేసి వెళ్ళిపోతుంది ఆవేశంగా సుమిత్ర. సుమిత్ర ఆగు అంటూ దశరథ్ కూడా ఆమె వెనుకే వెళ్తాడు. మీరేమంటారు పెద్దసారు అంటాడు కార్తీక్ శివన్నారాయణతో. ఇప్పుడేగా చెప్పావు, కాస్త మాకు ఆలోచించుకోడానికి టైం కావాలి అనేసి వెళ్ళిపోతాడు శివన్నారాయణ. వెంటనే కార్తీక్, దీపా నువ్వెళ్ళి వంట చేసుకో, టైం అడిగారు కదా, ఆలోచించుకుని చెబుతారులే అంటూ దీపను లోపలికి పంపేస్తాడు. వెంటనే పారుజ్యోలను చూస్తూ చేతులు కట్టుకుని మరీ, ఏంటి పారు, పెద్ద మేడం గారింటి సైలెంట్ అయిపోయారు అంటాడు కూల్గా. అప్పటికి పారుగొంతురాక బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ అలా అనగానే, నీకేదో నిజం తెలిసింది బావా, నీ కళ్ళు చూస్తేనే నాకు అర్థమవుతుంది అని మనసులో అనుకుని జో అక్కడినుంచి వెళ్ళిపోతుంది కోపంగా. అరే పెద్ద మేడంగారు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారేంటి? నువ్వు అయినా ఏదైనా మాట్లాడు పారు అంటాడు కార్తీక్. పారు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కాని గొంతు రాదు. గొంతు పట్టేసిందా అంటాడు కార్తీక్ జాలిగా చూస్తూ. ఊ అని తలాడిస్తుంది పారు. ఏదైనా షాక్ తగిలితే అలాగే అవుతుందిలే పారు, కంగారు పడకు, మళ్ళీ షాక్ తగిలితే వచ్చేస్తుంది అనేసి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఓ రే ఈ అంటూ గొంతురాక ఇబ్బంది పడుతూనే ఉంటుంది పారు. ఇక జో ఆవేశంగా గదిలోకి వెళ్ళి, బావా ఇలాంటి కండీషన్స్ పెడుతున్నాడు అంటే బావకు దీప గురించి నిజం తెలిసిపోయి ఉంటుందా, అందుకే ఇలా చేస్తున్నాడా అంటూ రగిలిపోతూ ఉంటుంది తనలో తాను. ఈలోపు వెనుకే వెళ్లిన పారు, చూశావా కార్తీక్గాడు ఎలాంటి కండీషన్ పెట్టాడో అని కీచుగొంతుతో వినిపించనట్లుగా గుసగుసలాడినట్లుగా మాట్లాడుతుంది జ్యోతో. ఏమంటున్నావ్? నువ్వు మాట్లాడుతున్నావు కాని సౌండ్ పైకి రావడం లేదు అంటుంది జ్యో విసుగ్గా. అవును, నా మాటలు నాకే వినపడటం లేదు అంటుంది పారు గొంతు పట్టుకుని అల్లాడిపోతూ. బావ ఇచ్చిన షాక్కి నీ గొంతు పోయినట్లుంది. ఒక్కటి పడితే దెబ్బకు సరైపోతుంది అని అక్కడే ఉన్న ఒక నెమలి బొమ్మను తీసుకుని కొట్టడానికి పారు పైకి ఎత్తుతుంది జియో. ఆ షాక్తో వెనక్కి జరుగుతూ, హా చంపేస్తావేంటే అని అరుస్తుంది పారు. జో ఇచ్చిన షాక్కి పారు గొంతు జోకి స్పష్టంగా వినిపిస్తుంది. దాంతో హా సౌండ్ ఇప్పుడొచ్చింది అంటూ నెమలి బొమ్మను పక్కన పెడుతుంది జో. ముందు నిన్ను లాగిపెట్టి కొట్టాలి అంటూ పారు రగిలిపోతుంది కోపంగా. కండీషన్ పెట్టింది బావా, అయితే నన్నెందుకు కొడతావంటుంది జో కోపంగా. అసలు కండీషన్ పెట్టే పరిస్థితి వచ్చింది నీవల్లే కదా అని అనేసి గుండెలు బాదుకుంటూ, అసలు ఒకటా రెండా, నీవల్ల ఎన్నెన్ని ఘోరాలు జరిగాయో, వాటి నుండి బయటపడటానికి నేను ఎన్ని చెరువుల నీళ్లు తాగానో నాకు తెలుసు అంటుంది పారు. నా గురించి నువ్వు బాధపడక్కర్లేదు, నన్ను వదిలేయ్,
ఈరోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు అని అరుస్తుంది జో కోపంగా. పోవే పో. ఎవరిని బెదిరిస్తావ్? ఆ గురువుగారు నీ చేయి చూసి జాతకం కరెక్ట్గానే చెప్పారు. కళ్యాణరేఖ లేదన్నారు. అది విన్నప్పట్నుంచి నాకు కొత్త భయం పట్టుకుంది. నువ్వు పెళ్లి పెటాకులు లేకుండా కన్యగానే మిగిలిపోతావేమో అని అంటుంది పారు ఆవేదనగా. గురువుగారు చెప్పింది ఇప్పుడు కళ్యాణరేఖ లేదని, జీవితంలో పెళ్ళే అవదని కాదు అంటుంది జో కోపంగా. ఆహా, నీకేమో ఒక్కసారి కూడా పెళ్లి కావడం లేదు. ఆ దీపకేమో పెళ్ళిళ్లమీద పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయి. అసలు చిన్న తప్పుకి ఇంత పెద్ద గొంతమ్మ కోరిక కోరతాడా ఆ కార్తిగ్గాడు అని లబోదిబోమంటుంది పారు. కోరితే మాత్రం నిజమైపోతుందా అంటుంది జో కోపంగా అరుస్తూ. మీ తాత ఆలోచించుకోవడానికి టైం కావాలి అన్నాడు కదే అంటుంది పారు. ఒకవేళ తాత ఒప్పుకున్నా మా మమ్మీ ఒప్పుకోదు అంటుంది జో నమ్మకంగా. అది నిజమే అనుకుంటుంది పారు. ఇక పారు ఆ విషయాన్ని ఊరికే వదిలెయ్యదు. ఒకవేళ మీ అమ్మ కూడా సరే అంటే మీ బావ అనుకున్నది జరుగుతుంది కదా అంటుంది పారు జోతో. జరగదు 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 అంటూ అరుస్తుంది ఆవేశంగా జో. ఆవేశం కాదు, ఆలోచించు. జరగకుండా ఉండాలంటే ఆ దీపవైపు నుంచి నరుక్కురావాలేమో. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఐడియాలు లేవు, కానీ నువ్వు ఆలోచించు. ఈ పాటికి ఆ మొగుడు పెళ్ళాలు నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తుంటారు కాబోలు అంటుంది పారు జ్యోతో. దాంతో జో ఆలోచనలో పడుతుంది. ఇక దీప కార్తీక్తో వంటగదిలో వంట చేస్తూ, బావా, నువ్వు ఏ కండీషన్ పెడతావో అని ఆలోచిస్తుంటే ఈ విషయం చెప్పావ్. నాకేం అర్థం కాలేదు ఒక్క క్షణం. రేపు మా అమ్మనాన్నలకు నిజం తెలిసిన తర్వాత వారికి మన పెళ్లి జ్ఞాపకాలు ఉండాలనే ఇలా చేశావని నాకు అర్థమైంది. కాని మా అమ్మ ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? నేను ఇప్పుడు మా అమ్మకు నేను శత్రువుని. శత్రువు సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకుంటారు అంటూ ఉంటుంది దీప. అప్పుడే కోపంగా ఉన్న సుమిత్ర దగ్గరకు వచ్చిన దశరథ్. మా నాన్న ఏం చెబుతున్నాడో వినకుండా ఎందుకొచ్చేశావ్ సుమిత్ర అని తిడుతుంటాడు. ఇంతలో శివన్నారాయణ కూడా వస్తాడు. ఇక శివన్నారాయణ వచ్చి, సుమిత్రను తిట్టకు దశరథ. వాడు అలా అడుగుతాడు అని మనం మాత్రం ఊహించామా? ఏం చెయ్యాలో తెలియక టైం కావాలని చెప్పి వచ్చాను. నిజానికి వాడు అడుగుతాను అనలేదు, మనమే అడగమన్నాం. మనమే క్షమాపణలు చెప్పడానికి వెళ్ళాం. టైం అడిగాం కదా, ఆలోచిద్దామంటాడు. అది విన్న సుమిత్ర కోపంగా, ఎంత టైం తీసుకున్నా అది జరగదు మావయ్యగారు అనేసి వెళ్ళిపోతుంది. వెంటనే దశరథ్ తండ్రితో, నాన్నా, మీ నిర్ణయమే మా నిర్ణయం. సుమిత్రతో నేను మాట్లాడతాను, మీరు ఆలోచించి చెప్పండి అని వెళ్ళిపోతాడు. ఇక శివన్నారాయణ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.